హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఫస్ట్ పార్ట్ చూశారు కదా, ఇది సెకండ్ పార్ట్ అండి. బాబుకి ఇక్కడ తలనీలాలు అనేది తీస్తున్నాము. అండ్ తీసిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయాము. అక్కడ మేము వీడియో తీస్తుంటే కూడా ఆవిడ వద్దని చెప్తున్నారు. సో చిన్నది క్యాప్చర్ చేశాను. తర్వాత అందరం ఫ్రెష్ అయ్యాక మేము దర్శనానికని దర్శనం దగ్గరికి వెళ్దామని, గుడి దగ్గరికి వెళ్దామని వ్యాన్ ఒకటి మాట్లాడుకున్నాము. అక్కడ నుండి అందరం స్టార్ట్ అయ్యాము. మాకు ఆఫ్టర్నూన్ 12 ఉందండి దర్శనం టైమింగు. సో ఈలోపు అందరం అక్కడికి చేరిపోయాము. సో అక్కడ లోపలికైతే ఫోన్స్ ఇవన్నీ ఏమీ అలౌ లేదు కాబట్టి డైరెక్ట్ దర్శనం చేసుకొని ఈవినింగ్ 6 కల్లా మేము బయటకు వచ్చాము. అక్కడ నుండి వచ్చాక అక్కడ దీపాలు అనేవి అందరు ఇస్తున్నారండి దేవుడి దగ్గర. సో మేము కూడా అక్కడ ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ మేము దీపాలు అనేవి అమ్మ, నేను, చెల్లి మేము ముగ్గురం కూడా అక్కడ దీపాలు కొనేసి అక్కడ వెలిగించేసాము. సో బాగా గాలి ఉండేది, వెలిగించడానికి చాలా టైం అయితే పడింది. బట్ ఫైనల్లీ అయితే మేము దీపాలు అనేది వెలిగించేసాము. అక్కడ నుండి అందరం ఒకే దగ్గరికి అందరం చేరుకున్నామండి. ఎందుకంటే 3 బ్యాచెస్ కింద ఇక్కడ దర్శనాన్ని కూడా అలాగే డివైడ్ అయిపోయాము. సో అందరం ఒకే దగ్గరికి చేరుకున్నాము. అక్కడ నుండి కలిసి రూమ్ వరకు అయితే వెళ్తున్నాము. సో ఇదంతా తిరుపతి ప్రాంగణం అంతా నేను కొద్దిగా వీడియో తీసానండి. సో కొద్దిగా చూసియండి అందరూ. ఇక్కడ బాబుని అయితే 1 by 1 ఎత్తుకుంటున్నారు. అప్పటికి చాలా టైం అయిపోయింది కదా, బాగా ఏడ్చేశాడు. అంత టైం లోపల ఉండిపోవడం వల్లనేమో. అండ్ ఆ రోజుకైతే ఓన్లీ దర్శనం అండ్ కొద్దిగా షాపింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రోజు మేము ఫ్రెష్ అప్ అయ్యాక బయటకు వచ్చాము. అక్కడ మేము వ్యాన్ ఒకటి మాట్లాడుకుంటున్నాము, ఒక 5 టెంపుల్స్ చూద్దామని. సో అక్కడ డ్రైవర్తో మాట్లాడుతున్నాము, బేరం ఆడుతున్నాము. సో ఆయన 6,500 చెప్తే ఫైనల్లీ మాకు 5,900 కల్లా సెట్ అయ్యింది. సో అక్కడ అమ్మ కూడా కొన్ని ఫ్లవర్స్ తీసుకుంది, కొద్దిగా మేము అందరం పెట్టుకున్నాము. అక్కడ నుండి మేమైతే స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయామండి. డైరెక్ట్గా మేము లగేజెస్ కూడా కార్లోనే పెట్టేసాము. ఎందుకంటే మళ్ళీ రైల్వే స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోదామని అన్నీ చూసిన తర్వాత ఒకేసారి ప్యాక్ చేసుకుంటూ మేము కార్ అయితే ఎక్కేసామండి. సో ఇదంతా మా ఎదురుగా ఉన్న షాపింగ్ అంతా చిన్నది క్యాప్చర్ చేశాను. అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే అంత ఘాటు ఉంటుంది కదా, మేబీ వామిటింగ్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మేము టిఫిన్స్ అయితే ఏమీ తీసుకోలేదు. కిందికి వెళ్ళాక అంతా తీసుకుంటామని డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాము. వెనకాల పిల్లలు ఇద్దరు కూడా మంచిగా దేవుడిని సాంగ్స్ అనేది పాడుకుంటున్నారు. వాళ్ళకి వచ్చినట్టుగా అయితే వాళ్ళు పాడుకుంటున్నారండి. సో ఇక్కడ నుండి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మేము నైట్ టైం వచ్చినప్పుడు అంత చీకట్లోనే ఉండేది, ఓన్లీ లైట్స్ వరకే కనిపించేది. ఇప్పుడైతే మేము చాలా క్లియర్గా అయితే చూసాము. ఎన్ని టన్నల్స్ మరి. మాకైతే వ్యూ అయితే చాలా నచ్చింది. అండ్ ఫ్రంట్ సీట్లో అయితే బాబును మా బావ కూర్చున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సీట్లో ఉన్నాడు కదా, సో ఇంకెక్కడ కూడా చూడట్లేదు, దిక్కులు కూడా చూడకుండా హ్యాపీగానే కూర్చొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వచ్చే వెహికల్స్ని ఇవన్నీ చూసుకుంటూ వాడైతే హ్యాపీగానే ఉన్నాడు, ఎక్కువగా ఏడవలేదు కూడా. సో ఇదైతే వ్యూ అండి. మేము కొద్దిగా స్లో చేయమని చెప్పాము. సో ఆయన కొన్ని ప్లేస్లు అయితే స్లో చేశారు. చూసారు ఎంత బాగుందో వ్యూ. దీన్ని కూడా ఇప్పుడు స్మార్ట్ సిటీ అంటున్నారు. మాకైతే డ్రైవర్ చెప్తున్నారు అక్కడ రేడియేటర్ వాటర్ అంటే ఏంటి, దేనికి పెట్టారు, అండ్ వేరే వాటర్ దేనికి పెట్టారు, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు దొరికిన డ్రైవర్ కూడా చాలా మంచి ఆయనే. సో మొత్తం అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము ఒక్కొక్కటి అడుగుతుంటే. సో వ్యూ మొత్తం చూశాక కిందకైతే ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యాము. సో అక్కడ ఇది ద్వారం కాబట్టి అది కూడా కొద్దిగా క్యాప్చర్ చేశాను. సో అది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేము అక్కడ నుండి మేము ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అని ఆ గుడికి అయితే వెళ్తున్నామండి. సో అందువేలోనే మేము అలా వెళ్తున్నాము. అండ్ లోపల కూడా చాలా ముచ్చట్లే పెట్టుకున్నాము. ఫైనల్లీ అయితే తిరుపతి నుండి మేము దాటేస్తున్నామండి. ఇవి కొద్దిగా వ్యూ ఉంటే ఇవి కూడా తీసాము. కార్లో అయితే చాలా వరకు మేము మాట్లాడుకుంటున్నాము. వీడు చూసాడు ఎలా నవ్వుతున్నాడు. ఫ్రంట్కి బ్యాక్ సీట్కి ఫ్రంట్ సీట్కి అయితే అలా తిరుగుతూనే ఉన్నాడు. ఒకే దగ్గర కూర్చోమంటే కూర్చోడు కదా, బోరింగ్ అయిపోతున్నాడు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఇది ఒక టిఫిన్ షాప్ దగ్గర మేము చూసాము. ఇతని డ్రైవర్కి తెలిసిన షాపేనంట, బాగుంటుందంటే అక్కడ మేము దిగి టిఫిన్ తింటామని దిగామండి. సో అందరము 1 by 1 దిగిన తర్వాత టిఫిన్ చేద్దామని లోపలికి అయితే వెళ్తున్నాము.
బట్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా రోడ్ అయితే క్రాస్ చేసాము. ఇదైతే నేను చాలా పెద్ద దోశ ఒకటి చూశాను, అది కూడా వీడియో తీసాను. లోపలికి వెళ్ళి అందరం టిఫిన్ తిందామని కూర్చున్నామండి. ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టారు. బట్ ఎందుకో తెలియదు, అక్కడ వడలో కూడా మిరియాలు అనేది వేసేస్తున్నారు. అది కూడా సింగిల్గానే ఉన్నాయి, అసలు దంచనే లేదు. నాకు ఎందుకో ఇడ్లీ కూడా మనలాగా రుబ్బి ఇడ్లీ అయితే ఉండదండి, పిండితో చేసిన ఇడ్లీలు ఉంటుంది. బట్ చట్నీలు మాత్రం చాలా టేస్ట్గానే ఉండేది. ఫైనల్ అందరం అయితే తినేసామండి. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తీసుకున్నారు. అండ్ బాబుకి 2 ఇడ్లీలు అయితే పెట్టేశాము. మా పాప పూరి అయితే తినేసింది. అక్కడ కొన్ని ఫ్లవర్స్ తను తీసుకుంటుంది, తనకి పింక్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా, అవి తీసుకోండి. అండ్ అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది లోపలికైతే ఫోన్స్ ఎలో అయితే ఉందండి. దీనికి ఎంట్రీ టికెట్స్ కూడా ఉంది అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉన్నాయి. సో ఎందుకో ఫ్రీ దర్శనంలో జనాలు అయితే ఎక్కువ లేరు కాబట్టి మేము డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము. ఎంట్రీ టికెట్స్ కూడా ఒక 5 రూపీస్ మాత్రమే ఉంది. సో టికెట్ ఎందుకని మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం లోపల అయితే ఫోటోలు తీయడానికి లేదు. అవి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ గోవులు కూడా ఉంటే అక్కడ కూడా కొన్ని గడ్డి ఇవన్నీ పెట్టేశాము. అండ్ మా బాబుకి ఆవులు అంటే చాలా ఇష్టము. జస్ట్ అంబ అంటే చాలు ఇలాగ టర్న్ అవుతుంటాడు, చూస్తుంటాడు. బాగా ఏడ్చినప్పుడు కూడా అంబ అంటే చాలు వాడైతే ఏడుపు ఆపేస్తాడు. వాడికైతే అంత ఇష్టము. చూసాడు అలా బాగా చెప్తున్నాడు వెళ్ళేటప్పుడు. అక్కడ వీటి చేత కూడా కొన్ని ఎండుగడ్డి ఉంటుంది కదా, అది కూడా వాళ్ళకి ఇప్పించాము. వాళ్ళు కూడా హ్యాపీగానే తీసుకున్నారు. అండ్ తర్వాత అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. కాణిపాకం వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఇది వ్యూ చాలా బాగుంది కదా. సో చిన్న బిట్టే క్యాప్చర్ చేశాను. జర్నీ ఈ వ్లాగ్ అంతా మ్యాక్సిమం మీకు జర్నీయే ఉంటుంది. ఎందుకంటే మేము ఏ టెంపుల్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మేము చాలా లైట్గా అయితే టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. సో ఇది కాణిపాకం అండి. అగోండి అక్కడ కనిపిస్తుంది కదా, కాణిపాకం వెళ్ళే రూట్ అన్నమాట. మేము వెళ్ళే టైంకి అయితే వర్షాలు లేవు కాబట్టి అన్నీ మేము హ్యాపీగానే విజిట్ చేసాము. ఇది కాణిపాకంలోన వెహికల్స్ పెట్టే పార్కింగ్ ప్లేస్ అన్నమాట. కాణిపాకం కూడా విజిట్ చేసాము. చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ టోల్ గేట్స్ కూడా అక్కడ స్టార్ట్ అయ్యాయి. టోల్ గేట్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మేము అక్కడ నుండి పద్మావతి ఆలయంకి వెళ్దామని మేము మళ్ళీ కారులో కూర్చొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఒక్కొక్క లోపలైతే వాళ్ళకి నచ్చిన ప్లేస్లో వాళ్ళు మారుస్తున్నారులేండి. ఒకే ప్లేస్లో అయితే ఎవరు కూర్చోవట్లేదు. వీడికి వీడియో తీద్దామని ఫేస్ చూపించమంటే అస్సలు చూపించట్లేదు. చాలా బలవంతం మీద వాడికైతే టర్న్ చేశారు. ఇది పద్మావతి ఆలయం అండి. దీనికి కూడా ఫోన్ ఎలో లేదు. సో మేము అన్నీ కార్లోనే పెట్టేశాము. మళ్ళీ అక్కడ ఫోన్ తీసుకెళ్తే మళ్ళీ ఫోన్ని వేరే దగ్గర పెట్టేసి మళ్ళీ వేరే దగ్గర మేము కలెక్ట్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. సో అది కూడా విజిట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కార్ ఎక్కేసి శ్రీకాళహస్తికి కూడా వెళ్ళిపోయాము. శ్రీకాళహస్తి నాకు చాలా నచ్చిందండి. టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. అక్కడ రావుకేతు పూజ అనేది చేపిస్తే మంచిదని తెలిసింది, బట్ మాకు అంత టైం లేదు. సో పైనే మొత్తం టెంపుల్స్ అనేది మేము విజిట్ చేసాము. సో ఇదంతా శ్రీకాళహస్తినే. ఇక్కడ కూడా బాగా ట్రాఫిక్ జామ్ ఉండేది, చాలా స్లోగానే వెళ్ళింది వెహికల్స్ అన్నీ. పై వరకు అయితే మేము వెళ్ళలేదు, టెంపుల్స్ లోపల వరకు అయితే మేము మొత్తం చూసాము. పిల్లలతో ఉన్నప్పుడు మాత్రము టెంపుల్స్ విజిట్ చేసేటప్పుడు మాత్రం అంత ఫాస్ట్గానే చేసేయాలి, అంత టైం అయితే తీసుకోలేం కదా. సో ఇక్కడ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తూనే ఉన్నాడు వీడు. లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, చాలా నచ్చాయి వాడికి. అక్కడ కూడా డ్రైవర్ చెప్పారు ఫోన్స్ నాట్ అలౌడ్ అంటే. సో మేము పెట్టేసి శ్రీకాళహస్తిలో కూడా ఒక 1 అవర్ దర్శనం ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదామని, అక్కడ ఏదైనా వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా అక్కడ ఉండిపోదామని. ఇదంతా శ్రీనివాస సేతు చాలా పెద్దది ఉండేది. సో లాస్ట్లో నేను ఇది వీడియో తీశాను, ఫస్ట్ నుండి అయితే వీడియో తీయలేదు, ఇది చాలా లెంతీగా ఉండేది. మొత్తానికి ఇది కూడా క్యాప్చర్ చేసాము. తిరుపతి సిటీ కూడా అంటే ఆ రోజు నైట్ అయితే అక్కడ ఉండిపోయామండి.
నెక్స్ట్ ఆ రోజు డిన్నర్ కూడా అక్కడే మేము ఫినిష్ చేసాము మొత్తం అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ రోజు మాకు ట్రైన్ డిలే ఉండేది. దాని రైట్ టైం 10:30, బట్ మాకు ఈ వర్షాల వల్ల విజయవాడలో ఫ్లడ్స్ ఉండడం వల్ల మాకు 12:30కి ఆ టైం స్టార్ట్ అయింది. మేము ట్రైన్ కూడా ఎక్కేసాము. అక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఎవరి సీట్లో వాళ్ళైతే కూర్చున్నారు. ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది, బట్ వెళ్ళడం కూడా చాలా స్లోగానే ఉంది. విజయవాడలోన ఫ్లడ్స్ ఉండడం వల్ల అక్కడ కూడా చాలా టైం అయితే ట్రైన్ అనేది ఆపేశారు. సో ఇదంతా మేము తిరుపతి రైల్వే స్టేషన్ అంతా క్యాప్చర్ చేసాము కొద్దిగా. అండ్ లంచ్ కానీ కూడా మేము ట్రైన్లోనే ఫినిష్ చేసాము. రైస్ ఇవన్నీ తీసుకుని వెళ్తే అక్కడ ఫినిష్ చేసాము లంచ్ కూడా. ఇది మా జర్నీ అండి. 2 వ్లాగ్స్ కింద డివైడ్ చేశాను. సో ఫైనల్లీ విజయవాడ స్టేషన్ కూడా క్యాప్చర్ చేశాను. చూడండి, ఇంతేనండి వీడియో. బాయ్. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.